Yes, coming. రాజు రెడీ అవుతున్న 10 minutes ఆగిరా. Excuse me? Yes. Who is he? ఆ విషయం నేను అడగాలి. I'm sorry. అతను ఎవరో నాకు తెలీదు. తెలియకుండానే ఇలా మీరిద్దరూ ఒకే గదిలో ఇలాంటివి నేను ఎన్ని చూడలేదు. Sorry, you're mistaken. నేను అలాంటిదని కాదు. రెడ్ హ్యాండెడ్ గా దొరికినప్పుడు అందరూ చెప్పే కబుర్లు ఇవే. ఈ విషయం మీరు కోర్టులో ప్రూవ్ చేసుకోండి. ముందెళ్ళి బట్టలు మార్చుకోండి. స్టేషన్కి వెళ్దాం. ప్లీజ్ గో. What the hell is going on? రై. హలో మేనేజర్. మే కమ్ ఇన్. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు నవీన్, ఈ హోటల్ మేనేజర్. సార్, మేడం మా హోటల్కి రెగ్యులర్ కస్టమర్ అండి. ఆవిడ మాకు చాలా ఇంపార్టెంట్ గెస్ట్ కూడా. ఆవిడ అలాంటి ఆవిడ కాదు సార్. ఏంటి వాళ్ళతో పాటు హోటల్ని కూడా బుక్ చేయమంటావా? Oh God. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్క నిమిషం. ఏంటి? మేడం, ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే లాబీలో గణపతి అని ఆయన ఉన్నారు. ఆయనకు చాలా పెద్ద పెద్ద కాంటాక్ట్స్ ఉన్నాయి. మీరు అంటే ఆయన పిలుస్తాను. Please do it immediately. హలో, రిసెప్షన్. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ ఫణీంద్ర. గుడ్. డ్యూటీలో ఆ మాత్రం స్ట్రిక్ట్గా ఉండాలి. మాకు తెలుసు. ఎన్నాళ్ళైంది డ్యూటీలో జాయిన్ అయ్యి? అవసరమా? నేను చెప్పనా, 5 ఏళ్ళైంది. అసలు రాజమండ్రి. మీ ఫాదర్ స్కూల్లో తెలుగు పంతులు, స్పోర్ట్స్ కోట. పెళ్ళయింది, 2 పిల్లలు. ఒకడు 4th క్లాసు, ఇంకోటి 3rd క్లాసు. ఇవన్నీ మీకెలా తెలుసు? నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకోటి కూడా ఉంది. నీ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ నల్లమల అడవులు. హోమ్ మినిస్టర్ గారు. హలో అన్నా, నమస్తే అన్నా, నేను గణపతిని. చెప్పు కానీ ఏంటి విషయం? ఏం లేదన్నా, చిన్న ట్రాన్స్ఫర్ విషయం మాట్లాడాలి. సరే, ఈవినింగ్ ఇంట్లోనే ఉంటాను. ఏంటి ఇంటికి వచ్చానా? ఓకే. అలాగే అన్నా. సరే, ఈవినింగ్ వెళ్దాం. ఓకే అన్న, కంగ్రాట్స్ అయ్యా. కన్ఫర్మ్, నీ ట్రాన్స్ఫర్ కన్ఫర్మ్. రేపు పొద్దున్న నుంచి నీ డ్యూటీ నల్లమల అడవులే. అదేంటి సార్? రే, నువ్వేంటి అక్కడ? వెళ్ళా. లేకపోతే ఏంటయ్యా, అసలు ఆవిడ ఎవరో అనుకున్నావు? పెద్ద హీరోయిన్. సినిమాకి 1,25,00,000 తీసుకునే హీరోయిన్. అలాంటి హీరోయిన్ పట్టుకుని నువ్వు అరెస్ట్ చేస్తే బయట 14 న్యూస్ ఛానల్స్, 10 ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వీళ్ళందరూ కలిసి, మేడం మీరు వ్యభిచారం కేసులో అరెస్ట్ అయ్యారంట కదా? అవును, మీరు ఇలా బుక్ అవడం ఇదే ఫస్ట్ టైమా? ఇంతకు ముందు కూడా అరెస్ట్ అయ్యారా అని. ఇంతకీ మీరు ఎంత చార్జ్ చేస్తారు మేడం? మీరు సినిమా ఒప్పుకునేటప్పుడు ఓన్లీ యాక్టింగ్ కోసం ఒప్పుకుంటారా, లేకపోతే దాని మీద ప్యాకేజ్ కూడా ఒప్పుకుంటారా? ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ తో ఆవిడని ఇబ్బంది పెడుతుంటే ఆవిడ పాపం తల దాచుకుంటూ ఇలా ఇలా అంటూ జీపెక్తే, మన దేశంలో ఎన్ని సమస్యలున్నా ఇంకే పని లేనట్టు మొత్తం ఛానల్స్ అని బ్రేకింగ్ న్యూస్, ఊర్వశి అరెస్ట్, వ్యభిచారం కేసులో ఊర్వశి అరెస్ట్, ఇలాంటివన్నీ తట్టుకుని ఆవిడకి అసలు అవసరం అంటావా? ఈ ప్రపంచంలో ఇంకే కేసులు లేవా? ఇది ఒకటే ఉందా? ఇదిగో ఫైనల్ గా ఈ 1,00,000 తీసుకుని వెళ్తావా, లేకపోతే ట్రాన్స్ఫర్ ఆర్డర్ చేతిలో పెట్టమంటావా? నువ్వు డిసైడ్ చేసుకో. తీసుకో. సారీ మేడం. చాలా చాలా థ్యాంక్స్ అండి. దానిదేముంది మేడం, నేను మీకు హెల్ప్ అయ్యాను, మీరు నాకు హెల్ప్ అవరా చెప్పండి. వెళ్ళొస్తాం మేడం. కంగ్రాట్స్ సార్. రావయ్యా గణపతి, రా రా రా. ఫైల్తో సహా వచ్చేసావే. వెరీ గుడ్, మై హార్ట్లీ కంగ్రాట్స్ అయ్యా. అవును, మేం చేయలేని పని ఇంత స్పీడ్గా ఎలా చేసుకొచ్చావయ్యా? వీక్నెస్ తెలిస్తే వీక్ చేయడం అని సేపు సార్. ఆయన ఫేవరెట్ హీరోయిన్ ఊరొస్తో డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేశా. అది బ్రేక్ఫాస్ట్ వరకు కంటిన్యూ అయింది. అబ్బో, లంచ్ టైం ఫైల్ మన చేతిలో వచ్చి పడింది. వెరీ గుడ్ వెరీ గుడ్. నువ్వు మామూలుడు కదయ్యా. సరే, దీంతో అయిపోయింది అనుకునేవు. ముందు ముందు మన ఇద్దరం బోల్డ్ వెంచర్లు చేయాలి. తప్పకుండా సార్, కానీ సరదాగా అప్పుడప్పుడైనా మీ స్ట్రక్చర్స్ కొంచెం స్ట్రాంగ్ గా కట్టించండి సార్. మంచి దెబ్బ కొట్టావయ్యా. మరి నా కమిషన్? ఈ ఫైల్ మీద సంతకం అయ్యేసరికి నీ బ్రోకరేజ్ ఇంట్లో మీ ఆవిడ దగ్గర ఉంది. మీరు చాలా ఫాస్ట్ సార్. నీకన్నానా? హలో, నమస్కారం అండి. నీకు నమస్కారమే. నేను చేపల చెరువు సిన్నారావు మాట్లాడుతున్నానండి. ఈస్ట్ గోదావరి బెస్ట్. ఏం లేదండి, మేము చంద్రుడి మీద ల్యాండ్ కొనాలనుకుంటున్నామండి. మిమ్మల్ని ఎక్కడికి వచ్చి కలవాలండి?
ఇంకొక బలుబ్ బ్యాచ్. హలో, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? డార్లింగ్ ఎవరి సార్ దగ్గర నుంచి మాట్లాడుతున్నానండి. కరెక్ట్ గా ఆ సర్కిల్లో మీకు ఆపోజిట్ గా చూడండి. చూస్తున్నానండి. కొబ్బరి బొండం తాగుతున్న ఒక యంగ్ మ్యాన్ హోర్డింగ్ లేదు. యంగ్ మ్యాన్ అయ్యి బాబోయ్, చూడకపోవడం ఏంటండి బాబు, అది చూసే మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నాడు? బొండం తాగుతున్న యంగ్ బాయ్. ఎలా ఉంటామేటండి, బొండం అయితే చాలా లేతగా ఉందండి. కాకపోతే ఆడి ఫేస్ అండి బాగా ముద్రగా ఉందండి. వద్దు, మాట దారద్దు. ఎందుకు మీకు ఆయన ఏజ్ గురించి? ఆయన ఎవరు అనుకున్నారు? ఎవరండి? నేనే. అయ్యి బాబోయ్ మీరా? ఆ, అయ్యి బాబోయ్, చంద్రుల్లో వెలిగిపోతున్నారండి. ఏండే నేను ఇప్పుడు ఎలా రావాలండి? అక్కడి నుంచి అలా చిన్నగా వచ్చేసాయి. వస్తున్నానండి, వచ్చేస్తున్నానండి. ఎక్కడండి బాబు, మీరేం కనబట్టలేదు నాకు. అలా తిన్నగా పైకి చూడు. చూశానండి. ఎదురుగా సాక్షాత్తు స్వర్గం నుంచి దిగొచ్చిన దేవేంద్రుడి హోర్డింగ్ ఒకటి లేదు. ఆడింద్రుడు ఏంటండి బాబు? స్వర్గంలో సైకిల్ టైర్లు పంచర్లు వేసుకునే వాళ్ళగా ఉన్నాడు. అదే నువ్వు ఎగస్ట్రాల్ చేస్తుంటావు. ఏమైందండి? సరిగ్గా చూడు. ఎవరది? అయ్యి బాబు మీరా? నేనే. చెప్తే నమ్మరు కానండి, స్వయాన ఇంద్రుడే భూమి మీదకి దిగినట్టు ఉందండి. మరి ఇందాక అలా అన్నా? ఇక్కడ నుంచి ఎలా రమ్మంటారు? స్ట్రైట్ గా తగలడు. పోనీ మీరు అలాగే లైన్ లో ఉండండి. వచ్చానండి. ఎదురుగుండా 50 అడుగుల దూరంలో తళ్ళాడిపోతూ ఒక స్పైడర్ మ్యాన్ హోర్డింగ్ లేదు. ఆడు స్పైడర్ మ్యాన్ ఏంటండి బాబు? బస్ స్టాండ్ లో జేబులు కొట్టి వాళ్ళగా ఉన్నాడు. ఇదేనయ్యా, ఎదుటి వాడు అందంగా ఉంటే మీరు చూసి ఓర్చుకోలేరు. ఆడెవడనుకున్నా? నేనేరా పిచ్చోడా. అయ్యి బాబోయ్ మీరండి? పబ్లిసిటీ. ముఖం చుట్టూ కొట్టేసుకుంటే గుర్తుపట్టలేకపోయానండి. అయినా పబ్లిసిటీ కోసం ముక్కు ముఖం ఉన్న వాళ్ళు వాడుకోవాలి, కానీ మీరు యాక్ట్ చేయడం ఏంటండి? ఎవడ దొరద ఆడిది. ఇప్పుడు నీకు దొరదలా మూడు మీద ల్యాండ్ కొనుక్కుందామని, నాకట్టాగే పబ్లిసిటీలో హోర్డింగ్లు నా బొమ్మ ఎంచుకుందాం. నాకు దొరద, నీకెందుకు? నువ్వు తొందరగా రావయ్యా. వచ్చేద్రానండి బాబు. ఇంకొక టిక్కు. 5, 4, 3, 2, 1, go! మన దేశంలో అందరికంటే ప్రమాదకరమైన వాళ్ళు ఎవరు? తీవ్రవాదుల, మతోన్మాదుల, రాజకీయ నాయకుల? అడిగి తెలుసుకుందాం. మీ అభిప్రాయం? మీరు అడిగిన ఈ ముగ్గురులో రాజకీయ నాయకుల వల్లే ఎక్కువ ప్రమాదం ఉందనిపిస్తుంది. రాజకీయ నాయకులు. మీరు? తీవ్రవాదులు. ఓకే, మీరు చెప్పండి. తీవ్రవాదులు. రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులు. మతోన్మాదులు. ఇక్కడ ఇంకా చాలా మంది జనం ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ఎస్ సార్, మేము టీవీ 9 నుంచి వచ్చామండి. మేము ఒక అంశం మీద జనాల అభిప్రాయం తెలుసుకుంటున్నాం, మీరు చెప్తారా? అడగండి. క్వశ్చన్ ఈస్, మన దేశంలో అత్యంత ప్రమాదకరమైన వాళ్ళు ఎవరు? తీవ్రవాదుల, మతోన్మాదుల, రాజకీయ నాయకుల? నన్ ఆఫ్ ద అబౌవ్ లేదా? అంటే అంతకంటే ప్రమాదకరమైన వాళ్ళు ఉన్నారని మీరు అనుకుంటున్నారా? అయితే మీరే చెప్పండి. ఉన్నారు. జనం. మౌనంగా ఉన్న ఈ జనం. ద సైలెన్స్ ఆఫ్ ద పబ్లిక్. కొంచెం వివరంగా చెప్తారా? ఈ ముగ్గురు ఇంత ప్రమాదకరంగా మారడానికి కారణం మౌనంగా ఉండే ఈ జనం. జనం ఏం జరిగినా మనకేం పోతుందిలే అని మౌనంగా ఉన్నంతకాలం ఓ తీవ్రవాది దేశంలో ఆశ్రయం పొందుతాడు, ఓ మతోన్మాది మతకల్లోలాన్ని సృష్టిస్తాడు, ఓ పొలిటీషియన్ దేశాన్ని అవినీతితో దోచేస్తాడు. జనం ఏనాడైతే మౌనం వీడి తమ గొంతు విప్పి ఎదిరిస్తారో ఆనాడు ఈ దేశంలో ఒక్క అన్యాయం కూడా జరగదు. అందుకే అత్యంత ప్రమాదకరమైన వాళ్ళు మౌనంగా ఉండే ఈ జనం. ఎక్సలెంట్ అండి. The world suffers not because of the violence of the bad people, but because of the silence of the good people అని నెపోలియన్ అన్న మాట మనం అందరం గుర్తు తెచ్చుకుందాం. కెమెరామెన్ శ్రీనివాస్తో హరిణి. ఓకే, గుడ్ జాబ్ హరిణి. ఓకే శ్రీను, నువ్వు వెళ్ళి వెంటనే ఇది స్టూడియోలో సబ్మిట్ చేయి. నీకెన్నిసార్లు చెప్పాలి ఇలా కెమెరా ముందు మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. హలో బాస్, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? మూవ్ సైడ్. నీకెందుకయ్యా, వెళ్ళి నీ పని చూసుకో. హలో, మీడియా హియర్. మీడియాతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? శ్రీను, ఇతను ఎవరు అనుకుంటున్నావు? ఏసీబీ ఇన్స్పెక్టర్ సూర్య. సో వాట్? అయితే ప్రెస్ తో పెట్టుకుంటాడా? లీవ్ మీ సూర్య. శ్రీను, నీ మీడియా యాటిట్యూడ్ పక్కన పెట్టు. హీ సూర్య, మై ఫియాన్సే. ఓహ్ సారీ బాస్, ఐఎమ్ శ్రీనివాస్. హాయ్, నైస్ టు మీట్ యు. మీరు మా హరిణిని చేసుకుంటే ఒక అడ్వాంటేజ్, ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటది? డిసడ్వాంటేజ్ ఏంటంటే బయటే కాదు, ఇంట్లో కూడా సౌండ్ పొల్యూషన్. ఏ శ్రీను, మరి అడ్వాంటేజ్? అడ్వాంటేజ్ అదే తెలియ చెప్పబోతున్నాను. మీరు టీవీ కొనక్కర్లేదు. ఏ ఉంది కదా ఇంట్లో, నిరంతర వార్తా స్రవంతి హరిణి టీవీ. చెప్పిందే చెప్పి బుర్ర తింటా ఉంటా. అమ్మగారు అచ్చం తోలార్ గోల్డ్ మైన్. గజెటెడ్ ఆఫీసర్ పెళ్ళాన్ని ఆ మాత్రం మెయింటెనింగ్ లేకపోతే ఎలా? మీ మాట కూడా బంగారమే. భలే క్యాచింగ్ చేశారే. మీరేమో ఇంత దూరం వచ్చారు, మా వారేమో ఫుడ్ కార్పొరేషన్ చెకింగ్ అని క్యాంపింగ్కి వెళ్లారు. ఆఫీసర్ల పిల్లలు మీ అంత పతివ్రతలైతే ఆఫీసర్తో పనేంటి? మాకు మీతోనే పని. నాతోనా?
ఆడలేడీస్ తో మీకేంటి పని? అయ్యగారు ఎఫ్సీ గోడౌన్లో పెద్ద ఆఫీసర్ కదా, హ్మ్. గోడౌన్లో స్టాక్ ఉన్న బియ్యం తినడానికి పనికిరావని ఈ ఫైల్ మీద చిన్న సంతకం పెడితే అలా సంతకం పెట్టగానే ఇలా తీసుకెళ్లి బియ్యాన్ని బ్లాక్ లో అమ్ముతారు. అమ్మగారు భలే స్పీడు. అయ్యగారితో చెప్పి ఆ సంతకం చేయిస్తే సంతకం చేస్తే బెల్లం ముక్క చేతిలో పెడతారా? బెల్లం ముక్క అంటే అబ్బా, నేనే కోడ్ భాషలో అలా మాట్లాడుతున్నా. ఎందుకంటే ఏసీపీ వాళ్ళు తెగ రైడింగ్ చేసేస్తున్నారంట. అందుకనే బెల్లం ముక్క అంటే ₹1,00,00,000. అరే తమాషాగా ఉందే, అయితే బెల్లం ముక్కే చేతిలో పెడతాం. అబ్బే, బెల్లం ముక్క చాలదండి, కొబ్బరి ముక్క చేతిలో పెట్టాలి. కొబ్బరి ముక్క అంటే అదే 1,50,00,000 అంతా అంతే. సరే మేడం, ఇదిగోండి క్యాష్. ఇది ఫైల్ మేడం. సార్ సాయంత్రం క్యాంపింగ్ నుంచి వస్తారు. రేపు మార్నింగ్ వచ్చి ఫైలింగ్ తీసుకెళ్ళండి. సరే మేడం. డార్లింగ్, ఏంటో చూపు. సరస్సు మార్వాడీలు వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారు? మీ సంతకం కావాలండి. ఎన్నిసార్లు చెప్పానే నాతో ఇలాంటి పనులు చేయించొద్దని? డబ్బు చేదా? 1,50,00,000 ఇస్తామన్నారు. ఏసీబీ వాళ్ళు రైడ్లు చేస్తున్నారే. చూసుకోవడానికి నేనున్నానుగా. ఏంటి నువ్వు చూసేది నా అరెస్టు? అన్యాయమే, పాపం తగులుద్దే. తగలనియండి, దేవుళ్ళు అన్నది ఎందుకు? పాపాలు కడుక్కోడానికేగా. నా మాట వినవే, ఆఫీస్ లో నేను కాదంటాం, వాళ్ళ ఇంటికి వచ్చి నీకు అభిషేకం చేయటం, నువ్వు బెడ్రూమ్ కి వచ్చి ప్రేమాభిషేకం చేయటం. అమ్మో, టెన్షన్ తో బీపీ, షుగర్, థైరాయిడ్ మొత్తం దిక్కుమాల రోగాలని నాకే వస్తాయే. పెట్టరా? నేను పెట్టను. పెట్టరా? పెట్టను. పెట్టరా? తప్పదా? తప్పదండి. నాకు మంచం వీక్నెస్, నీకు లంచం వీక్నెస్. తీసుకో. అబ్బా, 1,50,00,000. నువ్వు బొంగోయ్. ఇది టోటల్ గా మూన్ అన్నమాట. మూనా? నమూనా. ఓ, అదేమో మన వెంచర్ అన్నమాట. సెంటర్ లో. ఆ సెంటర్ లోది. ఆ ఫస్ట్ ప్లాట్ ఏమో షారుఖ్ ఖాన్ ది, దాని పక్కదేమో సల్మాన్ ఖాన్ ది, దాని పక్కదేమో అమీర్ ఖాన్. అక్కడే దెబ్బతున్నాం. అది హృతిక్ రోషన్ ది. ఓ, అంటే మన తెలుగు హీరోలు ఎవరు కొనలేదు సార్? మన వాళ్ళెవరు ఆ స్టేజీకి వెళ్ళాలా? ఈ పక్కదేమో మల్లికా షరావత్ ది. Is it? Yes. సార్ ఎలాగైనా సరే పక్క స్థలం నాకు ఇప్పించండి సార్. అమ్మో, కష్టమండి. జాగిచ్చారు ఒప్పుకోడు. అతను డబల్ ఇస్తానంటున్నాడు. నేను ట్రిపుల్ ఇస్తాను సార్. త్రిపుల చదరపు గజం 3,00,000 అవుతుందయ్యా. పర్లేదు సార్, ఆవిడ నా పక్కన ఉండాలి కానీ 10 లక్షలు ఇవ్వను. ఏ వ్యాపారం అంది? ఆల్బమ్ వ్యాపారం సార్. ఆల్బమ్ వ్యాపారం అంటే ఆల్బమ్ లో ఫోటోలు ఇరికిస్తుంటాం సార్, లేడీస్. అది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎంత ఇమ్మంటారు చెప్పండి అడ్వాన్స్? ఒక 20 కొట్టండి. 20 తెచ్చాను సార్ కరెక్ట్ గానే. మన హైట్ ఎంత? ఏం తగ్గిస్తారా ఏమన్నా? అది కాదు, మల్లికా షరావత్ అడిగితే చెప్పదు. 5'2" అని చెప్పండి సార్. ఇదిగో సార్ మీకు బ్యాగ్ ఫ్రీ సార్. మీకు కూడా ప్లాట్ లో రాళ్ళు ఫ్రీ. ఇది ఎఫ్సిఐ గోడంలో సరుకుంచినట్టు ఇన్ని జబ్బులు ఎలా స్టాక్ ఉంచుకున్నారండి బాబు? మా ఆవిడకున్న డబ్బు జబ్బు వల్ల నాకు ఈ జబ్బులన్నీ వచ్చాయి డాక్టర్. ఇంకెన్ని పాపాలు చేస్తుందో ఈ చేతితోటి. మనిషి అన్నాక వెధవరోగాలు రావా ఏంటి? అయినా మీలాంటి ఆఫీసరు లంచాలు తీసుకోలేదనుకోండి, మార్కెట్లో ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా? మీరైనా చెప్పండి డాక్టర్ గారు. నన్నేం చెప్పమంటారు మేడం? మా బామ్మర్దికి వీరాఫీసులోనే పని. వాడు ఏదో వెదవ పని చేస్తే ఈయనే సస్పెండ్ చేశారట. అది ఎత్తేస్తే 10 లక్షలు ఇస్తాను. అడ్వాన్స్ తెచ్చాను మేడం. అది తీసుకుని ఆ సస్పెన్షన్ 1 మినిట్ మేడం. ఏమండి, సంతకం పెట్టేయండి. నేను పెట్టను. పెట్టరా? పెట్టను. నిజంగానే పెట్టరా? నీరసంగా ఉందే. అబ్బా, పెట్టేయండి. తప్పదా? తప్పదండి. డాక్టర్ గారు పెన్ను ఉండి. ఇదిగోండి సార్. ఇదిగోండి. నీకు భోగాల వీక్నెస్, నాకు రోగాల వీక్నెస్. అంటే అక్కడ టీవీలు సెల్ ఫోన్లు కూడా వాడొచ్చా? ఏమైనా వాడుకోవచ్చు సార్. ఎందుకంటే మీ ప్లాట్ కి లెఫ్ట్ సైడ్ ఏమో శాటిలైట్ స్టేషన్, రైట్ సైడ్ ఏమో స్పేస్ స్టేషన్. ఎంత దూరం అనుకున్నారు? అమీర్పేట నుంచి పంజాగుట్ట అంతా అంతే. నువ్వు చెప్తుంటే ఇప్పుడే వెళ్ళిపోవాలనిపిస్తుందయ్యా. ఈ జన్మకు నేను అంత దూరం వెళ్ళగలను. ప్రాప్తాన్ని బట్టి ఉంటుంది. మరి ఇప్పుడు కొని లాభం ఏంటి? బలుపు. అదిగా సార్, ఇప్పుడు మీకు ఈ భూమి మీద నౌకలు లేకపోతేనేమో మీరు వెళ్తారండి. మీరు కాకపోతే మీ తర్వాత తరం వాళ్ళు వెళ్తారు, లేకపోతే వాళ్ళ తర్వాత తరం వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు ఎందుకు సార్, మీరు ఇంత ప్రాపర్టీ సంపాదించారు, మీరేమన్నా మీతో పాటు తీసుకెళ్తారా? మీ తర్వాత వాళ్ళకి ఇస్తారు. ఇదే అంతే లాజిక్. ఎలాగూ పోతూ ఏం తీసుకో వెళ్ళలేము. ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలి. పైగా అక్కడ కబ్జా చేసే వాళ్ళు కూడా ఉండరు. మూన్ ల్యాండ్ మాఫియా ఇంకా అక్కడ తయారు కాలే. ఎన్నాళ్ళైనా అలాగే పడి ఉంటుంది. అగ్రీ.
ముసరుడు గట్టిగా సంపాదించాడు, బ్యాగ్ నిండా పెట్టుకొని వచ్చాడు. ఇదిగో అడ్వాన్స్. థ్యాంక్ యూ సార్. అమ్మో ఏంటి సార్ అట్ట గిల్లారు? గుర్తుండడానికి. అమ్ము 10 లక్షలకే అంత గిల్లాడంటే 20 లక్షల నుంచి తొడపాసమే పెట్టి ఉండేవాడుగా. ఓ ఈడోడో ఫోన్ చేస్తున్నాడు. హలో, అంగారక గ్రహం మీద వెంచర్ ఎప్పుడు వేస్తామంటారా? ముందు మూన్ మీద పూర్తిగానే ఉండి. ఇదిగో ఇక్కడ శుక్రగ్రహం ఫేసింగ్ లో ప్లాట్ తీసుకోరాదు. బలుపు 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 బలుపు. సార్ ఒకడు ల్యాండ్ అమ్ముతానని మమ్మల్ని మోసం చేశాడు సార్. ఒక్కొక్కరి దగ్గర లక్షల అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు సార్. సార్ మీరు ఏమైనా సరే అని పట్టుకుని మా డబ్బు మాకు ఇప్పించండి. వాడు ఆఫీస్ ఎక్కడ? వాడికి ఆఫీస్ ఎక్కడ సార్? ఎక్కడంటే అక్కడ తిరుగుతుంటాడు. వాడు ఎక్కడుంటాడో తెలియకపోతే ఈ కేసు ఏ స్టేషన్ కిందకి వస్తుందో ఎలా తెలుస్తుందయ్యా? పోనీ ఆ ల్యాండ్ ఎక్కడుందో తెలుసా? చందమామ మీద. మూన్ మీద. చంద్రుడి మీద. చంద్రుడి మీద? అవునండి. మీరు చూసారా? కుదరదండి. ఇక్కడ కొడితే ఎల్లి మూన్లో పడతారు. ఎవడొచ్చి కబుర్లు చెప్తే డబ్బులు ఇచ్చేస్తారా? ఎల్లి మూన్ స్టేషన్ లో చెప్పుకోండి. అది నా ఏరియా కాదు. ఎలాండే సార్ మీరు అలా అనకండి సార్. మీరైతేనే ఈ కేసుని బాగా డీలింగ్ చేయగలరని మీ కాడకు వచ్చాం సార్. వాడెవడో ఎక్కడుంటాడో తెలియకుండా ఎలాగే పట్టుకునేది? ఐడియా సార్. అతని నంబర్ నా దగ్గర ఉంది, కావాలంటే టెస్ట్ చేయండి. సరే చెయ్యి. చెయ్యి. రింగ్ అవుతోంది. నీ పేరు ఆడికి చెప్పకూడదు. ఆ మాత్రం బ్రెయిన్ మాకు ఉంది. హలో సార్, నేను బాచిని మాట్లాడుతున్నాను సార్. ఎవరో గోచియా? యువర్ మిస్టేక్ సార్, బాచిని. నాకు మూన్ మీద ల్యాండ్ కావాలి, ఓసారి మిమ్మల్ని కలుద్దామని. సారీ బ్రదర్, యు ఆర్ టూ లేట్. ఫ్లాట్స్ అన్ని బుక్ అయిపోయినాయి. పెట్టేరా టుయ్యా. పేరు మార్చాడు గారు గొంతు మార్చలేకపోయాడు. మీ గొంతు గుర్తు పట్టేసినట్టున్నాడు. మీరు మాట్లాడండి. తీసుకురా. హలో నమస్తే సాబ్. ఆదా బరిసే. పూరా బరిసే. మాకి మూన్ మీద ల్యాండ్ కొనుక్కోవాలని మేము అనుకుంటున్నాము సాబ్. నాకు 2 ఉన్నాయి బీబీ సాబ్. ఒక బీబీకి ఇక్కడికి కొన్నాను సాబ్, ఇంకో బీబీకి మూన్ మీద కొంటాను సాబ్. ఓహో, మీరు మా దగ్గరికి వస్తే బానే ఉంటది సాబ్, లేకపోతే మేము మీ దగ్గరికి వస్తాము సాబ్. సారీ భాయ్ సాబ్, మాది వర్క్ బిజీగా ఉంది. బాద్ మే మిలేంగే. ఫోన్ పెట్టేసాయి. ఈడు గొంతు మార్చాడు గాని ఫోన్ మార్చరా. ఎంత మంది కమ్మానరా నేను ఫ్లాట్లు. ఇన్నిసార్లు ఒకే ఫోన్ తో మాట్లాడితే గుర్తుపట్టేస్తున్నాడు. సార్ ఈసారి మీ ఫోన్ లో మాట్లాడండి. నంబర్ చెప్పు. ఇది ల్యాండ్ లైన్ అంటే నేను గుర్తుపట్టలేనని వాడు ఉద్దేశం. హలో, ఏంటయ్యా అంతలా అరుస్తున్నావు? నేనేమన్నా మీ పక్క నుంచి మాట్లాడుతున్నానా? నేను చాలా దూరం నుంచి మాట్లాడుతున్నాను. పైగా నేను చాలా బిజీగా ఉన్నాను. తొందరగా చెప్పండి ఏంటో. తొందర ఉంది, నాకు మూన్ లో ల్యాండ్ కావాలి. సారీ అండి, మేము ఇక్కడ మూన్ మీద సెకండ్ వెంచర్ లేఅవుట్ వేసుకుంటున్నాము. బాగా బిజీగా ఉన్నాము. తొందరగా ఫినిష్ చేయని మ్యాటర్. మాకు ఇక్కడ ఇన్కమింగ్ నిమిషానికి 1,00,000 పడుతుంది. ₹1,00,000? ఎందుకయ్యా? ఎందుకేందయ్యా స్వామి? ఇదేమైనా ఎస్టీడీనా ఐఎస్డీనా? ఐపీఎస్డి అంటే ఇంటర్ ప్లానెట్ సబ్స్క్రైబర్స్ డైలింగ్. అంటే సెల్ ఫోన్ టవర్లు మూన్ లో కూడా ఉన్నాయా? మాకిక్కడ టవర్లు ఎందుకయ్యా స్వామి? చుట్టూ శాటిలైట్లు అయితే. అబ్బా, తలకు శాటిలైట్ కొట్టుకుందిలే. ఫోన్ పెట్టారా ఢోకలే. ఎంతమంది బలిసినోళ్ళు నా బుట్టలో పడలేదు. ఇంకా మీకు డబ్బులు రావు. ఆశలు వదులుకోండి. ఏయ్, అంత బలిపేంటాయి మీకు? డబ్బులుంటే ఏమైనా కొనేయచ్చా? మీలాంటి డబ్బు బలుపున్న వాళ్ళని ఇలాంటి మోసగాలు మోసం చేస్తూనే ఉంటారు. వెళ్ళండి. అది వెళ్ళండి. డబ్బులు లేక జనం ఏడుస్తుంటే వీళ్ళు ఎక్కువ కొట్టుకుంటున్నారు. చూడు గాని తిండి గింజల విషయంలో ఫ్రాడ్ చేస్తే తిండి లేకుండా పోతారయ్యా. నువ్వెవరినో తీసుకొచ్చి కల్తీ ధాన్యం అమ్మిస్తానంటే నేను అస్సలు ఒప్పుకోను. మేడం గారితో ఆల్రెడీ ఈ విషయం మాట్లాడాను సార్. మేడం మీరు చెప్పండి. ఏంటండి మీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏంటంటావేంటే, కల్తీ విత్తనాలు నాటితే పండేది ధాన్యం కాదు, శూన్యం. 100 గింజలు నాటితే 40 గింజలే మొలుస్తాయి. మిగతా 60 గింజలు మట్టిలో కలిసిపోతాయి. రైతులకు ఎంత నష్టం తెలుసా? నేను అస్సలు ఒప్పుకోను. ఏంటి మీరు ఒప్పుకునేది? ఆ రైతులు జనాలు ఎలా పోతే మనకేంటండి? వాళ్ళ చావేదో వాళ్ళు చేస్తారు. అయినా వాళ్ళందరినీ ఉద్ధరించడానికి మీరేం పుట్టలేదు. అది కాదే. చెప్పాను కదా, వాళ్ళకి కావాల్సింది మీ పచ్చింకు సంతకం, నాకు కావాల్సింది పచ్చ రోట్లు. పైగా దుబాయ్ నుంచి బంగారం, యూరోప్ నుంచి వజ్రాలు తెప్పిస్తామంటున్నారు కదగని. అమ్మోర్లా గానీ నగలు తీసేసుకున్నావు, సరిపోవా? సరిపోవండి, సంతకం పెట్టండి. నేను పెట్టను. పెడతారా? పెట్టరా? పెట్టను. పెట్టరా? తప్పదా? తప్పదండి. పెట్టేసేయండి సార్. నీకేమో నగల వీక్నెస్, నాకు నీ వగల వీక్నెస్. అమ్మా, చేతులు ఎప్పుడుతున్నా అవ్వాలి కదా. అదే చేత్తో కోట్లు కోట్లు లంచాలు దొరికినప్పుడు లేదు. మీరు గనక టీవీ వాళ్ళకి దొరికిపోతే అమ్మో కొట్టండి. ఈ గుళ్ళో 1000 కొబ్బరికాయలు కొడితే మీ పాపం పోతుందని పంతులు గారు చెప్పారు. 1000 కొబ్బరికాయలా?
ఇప్పటికి ఎన్ననే 77. అబ్బా 77 ఇక నా వల్ల కాదు, నేను కొట్టలేనే. కొట్టండి కొట్టండి. చెప్తే అన్నావా? పచ్చ నోట్లు, పచ్చింకు, గోల్డ్, డబ్బు అని నా ప్రాణం తీసావు. ఇప్పుడు చూడవా